భవని మన కార్మికుల ఐక్యత. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ, ఏఐటీయూసీ. భవని మన కార్మికుల ఐక్యత. భవని మన కార్మికుల 5,000 రూపాయల పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలి. భవని మన కార్మికుల 5,000 రూపాయల పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఏఐటీయూసీ, ఏఐటీయూసీ. కామ్రేడ్స్, మార్చి 11వ తారీఖు రోజున ఏఐటీయూసీ అనుబంధ భవని మన కార్మిక సంఘం జిల్లా మహాసభ నిర్వహించబడుతుంది. ఈ జిల్లా మహాసభకు భవని మన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈ మహాసభకు హాజరవుతున్నారు. అంతేకాకుండా కార్మిక శాఖ అధికారులు కూడా హాజరవుతున్నారు. కార్మికులకు లేబర్ కార్డు లేని వాళ్లకు లేబర్ కార్డు తీసుకోవాలని చెప్పేసి, లేబర్ కార్డు ఉన్నవాళ్ళు రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి మేము కార్మికులని విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ఈరోజు సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి, యాక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి, మరియు ప్రసూతి కానుక 1 లక్ష రూపాయలు, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు, మరియు 60 సంవత్సరాలు దాటిన కార్మికుడికి 5,000 రూపాయల పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ మహాసభ నిర్వహించబడుతుంది. ఈ మహాసభకు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, ఇటుక, ఇసుక, సిమెంటు, కాంక్రీటు, రాడ్ బెండర్సు, టైల్స్, కార్పెంటర్లు, పెయింటర్లు, మేస్త్రి, టైల్స్ వాళ్ళు తదితర రకాలుగా పనిచేసే నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ మహాసభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులకు అందరికీ కూడా ఈరోజు ఆదిలాబాదు శివాజీ చౌక్ అడ్డా పైన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, మన కార్మికుల ఐక్యత.